తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలాసార్లు తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల గురించి తెలంగాణ రైతులు ప్రశ్నిస్తే సమైక్య పాలన నిర్బంధం గురించి ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీ దాని నాయకులు కేసీఆర్ కూడా చాలాసార్లు విమర్శించేవారు. సహజంగానే ఈ భూమి మీద మమకారం ఉన్న మనం ఆ భూమిని నమ్ముకున్న రైతు కోసం మాట్లాడడం చాలా సహజమైంది. ఒకసారి వరంగల్ వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమైనా అంత మంచిగుందా తెలంగాణలో కరెంట్ సంగతి ఏంది అయిందంటే తెలంగాణ రాని సార్, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తే మాకు కరెంట్ వస్తుంది, మా రైతుల జీవితాలు బాగుపడతాయంటే పనికర మల్లయ్య చెప్పినటువంటి రైతు చెప్పినటువంటి జవాబుని యావత్ తెలంగాణ ఉద్యమకారులు సమాజం అంతా సొంతం చేసుకున్నారు. అది నిన్నటి చరిత్ర. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చినారు. వారు వచ్చిన సందర్భంగా ఓసారి వరంగల్ వెళ్తున్నప్పుడు అదే ప్రాంతంలో ఎక్కడైతే పనికర మల్లయ్య సమైక్య పాలకులు ధిక్కరించి తెలంగాణ గురించి మాట్లాడిందో తెలంగాణకు వచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి వరంగల్ వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాను రైతులకు, రైతు రుణమాఫీ ఎండిపోయింది, రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే నువ్వు నీ ఫామంలో పడుకుంటున్నావా అని చెప్పి ప్రశ్నించడం కోసం చెయ్యి ఎత్తితే కుమరయ్య అనేటువంటి రైతుని రిమాండ్ చేసి వరంగల్ జైలుకి పంపించారు. ఎక్కడ పనికర మల్లయ్యని పాలకులు హింసించారో అదే ప్రాంతంలో అణచివేత ప్రారంభమైంది. అవ్వాలనే తెలంగాణ పౌర సమాజం ప్రశ్నించింది. ఇవాళ హద్దులు దాటి 3 ఏళ్ళు తెలంగాణ వచ్చిన సందర్భంగా రైతుల జీవితాల్లో ఏం మార్పు రాలేదు, రైతుల గిట్టుబాటు ధరలో మార్పు రాలేదు, రైతుల అప్పుల విషయంలో మార్పు ఏమి రాలేదు. ప్రగతి భవన్ అద్దాల షోకులు, సెక్రటరీ అద్దాల షోకులు, మంత్రుల బిల్డింగ్ల అద్దాల షోకులు తప్ప ఈ రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్లో గిడ్డంగా ఏమి రాలేదు. మార్కెట్లో నిరంతరం గస్తీ తిరిగినట్టుగా దళారుల నుంచి కాపాడడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. దాని ఫలితమే వరంగల్లో అనేక సార్లు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మార్కెట్ ఎన్నుబాములలో రైతులు టమాటాలు నేల మీద వారబోసి గడ్డివాములు ముందల్లే గడ్డి పోసి తగలబెట్టి పంట మాకెందుకు గిట్టుబాటు ధర రాకపోతే వీటన్నిటికీ పరాకాష్ఠగా ఈ ప్రభుత్వమే చాలాసార్లు పత్తి వేయకండి, మిర్చి పండించుకోండి చాలాసార్లు చెప్పింది. ఏదో భవిష్యత్ కాలదర్శిలో చూసి చెప్పాడు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు. ఏం జరిగింది? మిర్చి వేయండి అంటే మిర్చి వేసినటువంటి రైతు, ఆ రైతు కళ్ళల్లో కారం కొట్టబడ్డది వాళ్ళ దళారుల పాలనలో. ఖమ్మం జిల్లాలో 1500 2000 రూపాయలకు క్వింటా కొంటామన్నప్పుడు కడుపు మండినటువంటి రైతు దాడి చేసి ఎందుకు ఈ మార్కెట్ ఆఫీసులు దోపిడీ కేంద్రాలుగా మారినాయని చెప్పేసి తీవ్రంగా ఆగ్రహించి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే ధర్మాగ్రహానికి కారణం వెతకాల్సినటువంటి పోలీసులు మర్చిపోయి, ప్రభుత్వం మర్చిపోయి రైతుల్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు పంపింది. 12వ రోజు నిన్న కోర్టుకు తీసుకొని వచ్చినారు. 8 సెక్షన్లు పెట్టిండ్రు. దోపిడీ దొంగల మీద పెట్టినట్టుగా కేసులు పెట్టినారు. అన్నిటికంటే విచారకరం ఏమిటంటే 14వ రోజు రిమాండ్ కంప్లీట్ అయ్యే దశలో 2 రోజుల ముందు పోలీసులు ఒక రిట్ పిటిషన్లో ఇప్పుడే వీళ్ళని విడుదల చేయొద్దు, పొడిగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. ఇది ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ వల్ల పరిణమించినటువంటి విపరీతమైనటువంటి పరిణామం.
దాని తారాస్థాయి చేరిన ఖమ్మంకు వచ్చినటువంటి రైతులు 10 మంది రైతులు, దాంట్లో ఆనందరావు గారు, వెంకటేశ్వర్లు, కొండయ్య తప్ప మిగతా వాళ్ళందరూ, ఇస్లావత్ బాలు కానీ, బూక్యా అశోక్ కానీ, బూక్యా నరసింహారావు కానీ, బూక్యా సీన్ కానీ, బాను సైదులు కానీ, తేజావత్ బాలు, వీళ్ళందరూ కూడా 7 మంది కూడా కేవలం వాళ్ళందరూ కూడా ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, షెడ్యూల్డ్ ట్రైబ్, లంబాడ, గిరిజనుడు, అడవి బిడ్డలు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తామన్నా, మీరు చెప్పినటువంటి రౌడీ షీటర్లు ఎక్కడున్నారు రైతులల్లా? ఒక నిరుపేద గిరిజనుడు తన తండాలో పండించుకున్నటువంటి దానికోసం రోడ్డు మీదకి వస్తే మీరు రౌడీ షీటర్లు, నిన్న కూడా పల్లా రాజేశ్వర రెడ్డి బరి తెగించిన అహంకారంతో రౌడీ షీటర్ల లెక్కన చేసింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయవలసి వచ్చిందట. నేను అడుగుతామన్నా, మీకు చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ తప్పని, మీరు ఎందుకు వెనక్కు తీసుకోలేదు? ఎందుకు పోలీసులతో ప్రెషర్ చేపించి ఇంకొంచెం కాలం పొడిగించమని చెప్పిండ్రు? వేడీలు వేసుకొని తీసుకొని వచ్చిండ్రు. ఏమన్నాం ఉద్యమ కాలంలో? ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నాం కదా. మరి వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు ఏడిస్తే వాళ్ళ పిల్లలు బేడీలు వేసుకొని కన్నీళ్ళు ఒలికితే ఈ రాజ్యానికి మంచిదేనా? తెలంగాణకు బాలింతలు చచ్చిపోతే బంగారు తెలంగాణ రాదని ఎట్లన్నామో, ఇవాళ రైతులకు బేడీలు పడితే ఇది రైతు రాజ్యం కాదు. మీరు ఫామ్ హౌస్లో పడుకోవడానికి పడుకున్న స్థలమే రైతు రాజ్యం అనుకుంటే ఇంతకంటే పొరపాటు లేదు. తెలంగాణ ఉద్యమ వేదిక తీవ్రంగా ఈ అంశాన్ని ఖండిస్తూ ఉన్నది. ఈ విషయంలో మరొక విషయం, 7 ఎవరైతే ఇవాళ గిరిజనులు అరెస్ట్ అయినారో 12 రోజులు జైల్లో ఉన్నారో, అదే పరిస్థితి వాళ్ళ మొత్తం ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాల్లో, తుమ్మల నాగేశ్వరరావు కనుసన్నల్లో జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఓడు వ్యవసాయం చేస్తున్నారనే పేరు మీద, అడవిలు నరుకుతున్నారనే పేరు మీద ఇదే గిరిజనులు ప్రతిరోజు వాళ్ళు అరెస్టు చేస్తాము, హింసిస్తాము. ఇది యథార్థం. ప్రతిరోజు హింసనే వాళ్ళ ఆదివాసీ గూడాల్లో ఒకట, తండాల్లో ఒకట. ఇది న్యాయమా? అదేవిధంగా మరి పీడీ యాక్ట్ ఏమో గిరిజనుల మీద పెడతారు. నయీం కేసులో 48 మంది మీద ఛార్జ్ షీట్ వేసి, 48 మంది మీద ఛార్జ్ షీట్ వేస్తే మీరు నిన్న 5 జూనియర్లను తీసుకొచ్చి, నయీం చంపిన కాలంలో కూడా అదే పరిస్థితి. నయీం చంపిన వాళ్ళు ఎవరుంటే పక్కా ప్లాన్ ప్రకారం ఒక 4 వస్తుంటే పోలీస్ స్టేషన్లో లొంగిపోతుంటే సినిమా నడుస్తూ ఉండేది. ఇవాళ నయీం చచ్చిపోయిన తర్వాత ఉన్నటువంటి ఛార్జ్ షీట్ కూడా అదే సినిమా నడుస్తూ ఉండేది. 5 జూనియర్లను అరెస్ట్ చేసి, సీనియర్లను తప్పించి, ఐపీఎస్ ఆఫీసర్ని తప్పించి, ఎమ్మెల్యేలను తప్పించి, ఎమ్మెల్సీలను తప్పించి, ఎంపీలను తప్పించి, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని తప్పించి ఇవాళ మీరు ఆడుతున్నటువంటి దొంగ నాటకం ఏదైతే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నయీం ముఠాని పెంచి పోషించడంలో సమైక్య పాలకులు ఎంత పాత్ర ఉందో మీకు కూడా అంతే పాత్ర ఉండేది. అంతేగాగిన వాళ్ళు మీకు అనివార్యమైనప్పుడు మాత్రమే ఎన్కౌంటర్ అవసరం. ఇవాళ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత, అన్నిటికంటే ముఖ్యంగా నయీం ఆస్తుల్ని వెబ్సైట్లో ఉంచి ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత, పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మాట్లాడితే మా ప్రభుత్వం పారదర్శకత ఉన్నది, మాకంటే పారదర్శకతతో ఏనాడు ఎవరు లేరు అని చెప్పేటువంటి మీరు, మీ ఆరోగ్య విషయంలో మీకు పారదర్శకత ఉండదు. మీ వ్యక్తిత్వకు సంబంధించిన అనేకమైన విషయాలలో ఏ విషయం కూడా గోప్యంగానే ఉంటుంది. అసలు ప్రగతి భవన్లో ఏం జరుగుతుందో, ఎంతమంది వస్తుందో ఏమీ అర్థం కానటువంటి విషయం ఉంటుంది. దేశమంతనేమో హైదరాబాద్కి వస్తారు, కంటి ఆపరేషన్లకు వస్తాం. మన ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీకి పోతారంట. ఇవాళ మీరు చెప్పే పారదర్శకత నిజమే అయితే, బోధన్ స్కామ్లో నిందితులకు మీరు ఇప్పటిదాకా చేస్తున్న పని ఏమిటి? మీరు ఏ శిక్ష ఎవరికి విధించినారో నాకు చెప్పండి. మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నిజంగా మీరు చెప్పే ప్రకారమే అవినీతి చేసినటువంటి వాళ్ళని చెప్పుతో కొట్టని చెప్పేటువంటి కేటీ రామారావు నేను అడుగుతా ఉన్నా. నిజంగానే ఆ పని ప్రజలే చేస్తే మీరు ఇవాళ మీ హయాంలో ఉన్నటువంటి మీ అధినాయకులకు, మీ నాయకులకు ఇవాళ మీరు పెంచి పోషిస్తున్నటువంటి పాలాభిషేకాలు చేసిన అధికార గణానికి హెల్మెట్లు కొనియాల్సి వస్తుంది, చెంపలకు సేఫ్ గార్డ్ పెట్టించాల్సి వస్తుంది సైనికులకు చెప్పినట్టుగా. అది తప్ప ఇంకేం మిగలే వాళ్ళ తెలంగాణలో.